విజయనగరం పట్టణంలోని మారుమూల వీధిలో ఒక చిన్న ఇల్లు. ఆ ఇంట్లో ఉన్న తల్లి టైలర్. అందరికీ నమస్కారం అండి. నేను కృష్ణవంశీ మదర్ని. నేను టైలరింగ్ కూడా చేస్తుంటాను. కృష్ణవంశీ మదర్ని అని చెప్పుకోవడానికి చాలా గర్వపడుతున్నానండి నేను. ఎందుకంటే వాడు చాలా కష్టపడ్డాడు. సీఏ వాడి గోల్ అది సాధించాడండి ఈరోజు. నా కొడుకు మొదట్లో సీఏ చేస్తానమ్మా అని చెప్తే మేము చాలా భయపడ్డామండి. ఎందుకంటే సీఏ అంటే అది చాలా డబ్బుతో కూడుకున్న పని అని చెప్పి అందరూ చెప్పేవాళ్ళు. అయితే అమ్మో మనం చూస్తే పేదవాళ్ళం, తినడానికే చాలా కష్టపడుతున్నాం అనమాట. ఇంక వీడిని చదివించలేమని చెప్పి చాలా బాధపడ్డాం. తర్వాత ఆడి కృషి పట్టుదల చూసి నాకైతే మరి ఎన్ని బాధలైనా పడి వీడిని చదివించుకోవాలి మనం అని ఇంకా మా ఆయన గారు, నేను, మా పాప ముగ్గురమే నిర్ణయించుకున్నామండి. తను కూడా పాపం 9th వరకే చదివిందండి. ఎందుకంటే అమ్మ నువ్వు ఇద్దరికి ఫీజులు కట్టి చదివించడం అంటే కష్టం కదమ్మా, పొద్దు అన్నయ్య చదువుతాను అంటున్నాడు, ఆడు గోల్ సీఏ చేస్తాను అంటున్నాడు, కాబట్టి ఎలాగైనా మనం సీఏ చదివిద్దామండి. నాన్న నువ్వు నేను కష్టపడి ఎలాగైనా సరే సీఏ చేద్దామమ్మా అని చెప్పి మా పాప కూడా బాగా సపోర్ట్ చేసిందండి. తర్వాత తనకి మ్యారేజ్ చేస్తాం, అయినా సరే అది అలాన్నీ బాగానే సపోర్ట్గా ఉందండి. తర్వాత వాళ్ళ ఆయన కూడా అత్తమా మనం ఎన్ని బాధలైనా పడి వంశీని మాత్రం సీఏ చేద్దాం, వాడి గోళ్ళు ఎలాగైనా సరే మనం ఇచ్చేద్దాం అని చెప్పి మాల్లుడు కూడా మాకు చాలా సపోర్ట్ చేశాడండి. నా బిడ్డ అని చెప్పుకోవడం కాదండి, వాడు మాత్రం రాత్రి పగలు తేడా లేకుండా కష్టపడి చదివాడండి. మా ఆయనకి అసలు బాగోదండి, అతను ఆస్మా పేషెంట్. అయినా సరే ఒక్కరోజు కూడా షాప్ సెలవు పెట్టకుండా, బాబోయ్ నేను సెలవు పెడితే మళ్ళీ మా అబ్బాయికి ఫీజులు కట్టడానికి ఇబ్బంది అవుతుంది అని చెప్పి అసలు అతను ఎంత కష్టపడైనా సరే నా కొడుకు చదువుకోవాలి అని ఒక దీంతో వర్క్ చేస్తూ, అలాగ తన జీతం, నేను టైలరింగ్ చేస్తూ, నేను కుట్టుకున్న డబ్బులు అన్నీ కూడబెట్టి మా పాప తెచ్చిన జీతం అన్నీ కలిపి వాడిని చదివించుకుండేవాళ్ళం అండి. మొత్తానికి నా కొడుకు సాధించాడండి. నా కొడుకు సీఏ అయ్యాడు. ఎంత హ్యాపీగా ఉందంటే ఈరోజు నాకు మరి ఇంక మాటల్లో చెప్పలేనండి. దీనికి మొత్తానికి వాడి కృషి పట్టుదలే కారణం అండి. మా అబ్బాయి సీఏ అని ఎవరికైనా చెప్తుంటే మాకు చాలా గర్వంగా ఉందండి. ఒక్క మాట చాలండి, మా అబ్బాయి మాకు ఇచ్చిన పెద్ద గిఫ్ట్ అండి అది మాత్రం. ఆల్ ది బెస్ట్ నాన్న. తండ్రి టైర్ థ్రెడ్ బటన్ పనిచేసే కార్మికుడు. అందరికీ నమస్కారం అండి. నా పేరు చందగోపి అండి. మా అబ్బాయి సీఏ కృష్ణవంశీ. నేను ఈ కంపెనీలోన పనిచేస్తూ మా అబ్బాయిని చదివించుకున్నాను. అలాగే నేను ఒక్కడినంటే కాదు, నా భార్య, మా పాప, మా ముగ్గురం కూడా కష్టపడి మా బాబుని చదివించుకున్నాము. కొన్ని కారణాల వల్ల చదువు మధ్యలోనే కూడాను తనకి ఆ సబ్జెక్టులు కొంత బాగా అర్థం కాక తను మానసికంగా కూడా ఎంతో కృంగిపోయాడు. ఒకరోజు మాకు కనబడకంటాను తను ఎటో వెళ్ళిపోయాడు. ఆ రోజు అందరూ కూడాను చాలా బాధపడ్డాం, ఏడ్చుకొని తిరిగాం అందరూ. ఏమైపోయాడు చూడండి, అంత బాధపడ్డాం మేము. తను ఎక్కడికి వెళ్ళిపోయాడు, ఏమైపోయాడు అని సరే వాట్సాప్లోని గట్రా అన్నింటిలోనే పెట్టారు. వాళ్ళ ఫ్రెండ్స్ కూడా అందరూ ఎతికారు, మేము ఎతికాము. తర్వాత రాత్రి 12 ఈ ప్రాంతంలో వెళ్ళిపోయాడు. మంచి వర్షం. తర్వాత మరుసటి రోజు అందరూ వాట్సాప్లో గట్రా పెడితే ఎక్కడున్నాడా అని సరే ఎదిగితే తను భీమిలి బీచ్కి వెళ్ళిపోయి అర్ధరాత్రి అక్కడ చదువుకొని, ల్యాప్టాప్ ఆన్ చేసుకొని అక్కడ చదువుకొని, తర్వాత తనకి ఇంకా మానసికంగా ఇంకా బాగోలేక ఉంటే ఎవరో తోటి జాలర్లతోటి సముద్రంలోకి వెళ్ళి పడవ మీద మళ్ళీ అట్టించి తెల్లారు 5 గంటలకు తను వచ్చాడట. వచ్చి ఆ తర్వాత మళ్ళీ అక్కడి నుండి అలాగా సైకిల్ పట్టుకొని అలా బీచ్ ఒడ్డు నడుచుకుంటూ అలాగా వైజాగ్ రుషికొండ వైపు వెళ్ళిపోయాడు. అక్కడి నుండి మళ్ళీ తర్వాత మేము అందరం చాలా విధాలుగా ఎతుకుతున్నాం, ప్రయత్నం చేస్తున్నాం, ఎన్నెన్నో ప్రయత్నాలు చేసాము. తర్వాత సాయంత్రం 4 గంటల ప్రాంతంలో మేము పోలీస్ కంప్లైంట్ గట్రా ఇచ్చేటప్పటికి ఇంకా సిఐ గారు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు. ఈ లోపే మాకు కబురు వచ్చింది, మీ అబ్బాయి దొరికాడు అని చెప్పేసి. మళ్ళీ ఆడు ఎక్కడైతే స్టడీ హాల్లో చదువుకుంటున్నాడో అక్కడికే వచ్చి మళ్ళీ చదువుకుంటున్నాడు. తను బాగా అలిసిపోయాడు, చాలా నీరసం అయిపోయాడు, ఏమీ తినలేదు. అయితే మా అందరికీ తను దొరికాడు అని ఆనందంలో ఉన్నాం. మేము అందరం కూడాను చాలా తబ్బిబ్బయ్యాము, చాలా సంతోషపడ్డాము. పోలీస్ స్టేషన్లో కేసు విత్డ్రా చేసుకొని అదే ఎస్ఐ గారికి చెప్పి కేసు నమోదు అవ్వకంటాను మళ్ళీ అక్కడి నుంచి మేము స్టేషన్ నుంచి బయటకు వచ్చాము.
వచ్చిన తర్వాత మళ్ళీ ఆడి ఇంటికి తీసుకెళ్ళి మా ఫ్రెండ్స్ మా దగ్గర వాళ్ళందరూ కూడాను వాడికి బాగా నచ్చచెప్పి వాడికి మళ్ళీ స్నానపానం అది చేయించి మళ్ళీ భోజనం అది తినేసిన తర్వాత నేను చెప్పాను, నీకు ఇది ఏమైనా కానీ నువ్వు సక్సెస్ అవ్వు లేకపోతే లేదు, కానీ మళ్ళీ మొదటి నుంచి నేను కష్టపడతాను, నాకు భగవంతుడు ఆ శక్తిని ఇచ్చాడు, నేను మళ్ళీ కష్టపడి నేను చదివించుకోగలుగుతాను, నువ్వు డిసప్పాయింట్ అవ్వద్దు వంశీ అని చెప్తే అప్పుడు బాబు మళ్ళీ తన ప్రయత్నంలో తను నిమగ్నం అయ్యాడు. మొత్తానికి అనుకుంది సాధించాడు. అది జరిగిన ఎన్ని మాసాలు కూడా అవ్వలేదు, 6 మాసాల్లోనే మొత్తం అంతా కూడాను తను సాధించి ఈ స్థాయికి వచ్చాడు. అలాగే నన్ను కూడాను ఈ కంపెనీ నా స్టాఫ్ కానీ మా ఓనర్ గారు కానీ నాకు చాలా హెల్ప్ చేశారు. వీళ్ళందరూ కూడాను మా ఓనర్ గారు అయితే నాకు నా కొడుక్కి ఇలాగా నేను ఫీజు కట్టాలి అంటే నాకు 20,000 అంటే 20,000, 30,000 అంటే 30,000 మా ఓనర్ కూడా ఇచ్చారు. మా ఓనర్ గారి పేరు అప్పారావు గారు, సిటీ టైర్ వర్క్స్. మా పాప కూడా ఎంతో కష్టపడ్డది, తను కూడా నా అన్నీ కోసం చాలా ఇచ్చేసింది. తనకు వచ్చిన జీతం కూడాను తన అన్నీ కింద ఖర్చు పెట్టేది. తర్వాత నా భార్య కూడాను జాకెట్లు ఇవి మెటీరియల్ కుట్టి తర్వాత వీళ్ళకి ఇచ్చేవారు. ఇలాగే తల్లి ముగ్గురం కూడా కష్టపడి మా అబ్బాయిని చదివించాం కానీ ఇదంతా కూడా వాడొక కృషే, వాడు పట్టుదలే. వాడు స్టార్టింగ్ నా దగ్గరికి వచ్చి నాన్న నేను చేస్తాను, నేను చదువుతాను అంటే సీఏ అంటే నాకు తెలియదు దానికోసం. అయినా మా అబ్బాయి వచ్చి నాన్న నేను సీఏ చేస్తానంటే నాన్న నువ్వేది చేస్తానంటే అది చెయ్యు, ఎంత అవుతుంది అంటే నాన్న మరి అప్పట్లో నాకు చెప్పాడు ఒక 5 lakhs అవుతుంది అని చెప్పాడు. కానీ నేనేం భయపడలేదు. నెక్స్ట్ నాకేంటూ అయ్యే ఆధారం లేదు, నేను అద్దీంట్లోనే ఉంటున్నాను. అలాగే అద్దీంట్లో ఉంటూ నా భార్య పిల్లల్ని పోషించుకొని ఈ పని చేస్తూ పోషించుకొని వచ్చాను. బాబు కూడా నీ చేస్తానంటే చేయమని చెప్పి తల్లి ముగ్గురం కష్టపడిన తర్వాత మా కష్టం తగ్గట్టు ఫలితమే వాడు కష్టపడ్డాడు, అనుకుంది సాధించాడు. ఈరోజు మా అందరం కూడాను చాలా ఆనందంగా సంతోషంగా ఉన్నాం. మాకు ముందు మాకు కావాల్సింది డబ్బు దానం కాదు, వాడు ఉన్నతమైన స్థానంలో ఇంకా ఎదగాలని చెప్పేసి ఆ భగవంతుని ప్రార్థిస్తూ వాడు నిండు నూరేళ్ళు కూడా ఆయుర ఆరోగ్యాలతో చల్లగా ఉండి వాడు భార్య పిల్లలతో వాడు చల్లగా ఉండి వాడు ఇంకా ఎదగాలి భవిష్యత్తులో అని చెప్పేసి నేను భగవంతుడిని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. నాకు ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ కూడాను నేను చాలా కృతజ్ఞుడిని. వారి కొడుకు చందన కృష్ణవంశీ చిన్నప్పటి నుంచి చదువులో వెనకే ఉండేవాడు. తన రిపోర్టు కార్డు చూసినప్పుడల్లా ఈ చదువులు మన కోసం కాదులే అనుకునేవాడు. దీనికి తోడు 10వ తరగతిలోనే ప్రేమ వ్యవహారం ఒకటి చుట్టుకుంది. వలలో నుంచి బయటపడ్డాడు, కానీ ఆ ప్రేమ గాయం చాలా కాలం పాటు వెంటాడింది. 10వ తరగతి పరీక్షలు రాసేటప్పుడు కూడా అసలు నేను పాస్ అవుతానా అనే అనుమానం కృష్ణవంశీని వెంటాడేది. చివరకు అరాకొరగా 6 GPAతో 10th క్లాస్ పాస్ అయ్యాడు. 10వ తరగతి మార్కులు చూసుకున్నాక మనం ఇంటర్లో CEC తీసుకోవడమే ఎక్కువ అని అనుకున్నాడు. కానీ CEC గ్రూప్ తీసుకోవడం అతని జీవితానికి మొదటి మలుపు అయ్యింది. జీవితంలో మొదటిసారి పుస్తకం పట్టి పట్టుదలతో కష్టపడి చదివాడు. చదువిచ్చిన కిక్కును తలకెక్కించుకున్నాడు. అందరికి నమస్కారం అండి. నా పేరు ఎం రంజిత్ కుమారు. మా మిస్సెస్, మా అమ్మ, మా నాన్నగారు, మా పెద్ద అబ్బాయి కూడా CAనే చదివారు. అలాగని చెప్పేసి కష్టమైతే ఉందండి, కానీ కొంచెం కష్టపడాలి. కష్టపడింది ఏది రాదు. వంశీ అనే అబ్బాయి మా అబ్బాయిని చూసి తను కూడా CA అనేది చదవాలని ఒక ఇది వచ్చిందే ఆ అబ్బాయికి కూడాను. ఆ అబ్బాయి కూడా బాగా కష్టపడ్డాడు. ఏదైనా సాధించాలంటే మనం కష్టపడాలి. అన్నీ మర్చిపోయి చదువే లోకంగా 2 ఏళ్లు కష్టపడ్డాడు. ఫలితంగా విజయనగరం జిల్లా ఫస్ట్ ర్యాంక్ సాధించాడు. ఆ విజయం ఇచ్చిన నమ్మకం, ఉత్సాహం ఏదో పెద్దది సాధించాలి అనే ఆలోచనకు ప్రాణం పోసింది. డిగ్రీ చేస్తే ఏముంటుంది, నీ టాలెంట్కి CA బెస్ట్ అని లెక్చరర్లు ప్రోత్సహించారు.
సీఏ అంటే పెద్ద నగరాల్లో లక్షలు పెట్టి కోచింగ్ తీసుకోవాలి. దానికి ఎంఈసీ చేస్తేనే పునాది సరిగ్గా పడుతుంది. కానీ కృష్ణవంశీ పరిస్థితి దీనికి రివర్స్. అయినా సరే తన పరిస్థితులను అంచనా వేసుకుని తనదైన మార్గాన్ని ఎంచుకున్నాడు. వరుసగా 4 సార్లు సీఏ ఫెయిల్ అయ్యాడు. విజయనగరంలోని ఆర్ఎస్ అకాడమీ అనే కోచింగ్ సెంటర్లో చేరాడు. పేద కుటుంబం. ఆ ఖరీదైన చదువుకు అమ్మా నాన్న సంపాదించే డబ్బులు కూడా సరిపోయేవి కాదు. ఈ కష్టకాలంలో కృష్ణవంశీ చెల్లి ఒక గొప్ప త్యాగం చేసింది. 9వ తరగతిలోనే చదువు ఆపేసి పనిచేసింది. కృష్ణవంశీ చెల్లెలనండి. నా పేరు దివ్య. మా అన్నయ్య చాలా కష్టపడ్డాడండి. ఆ కష్టానికి ఫలితం అయితే వచ్చింది. కానీ దానికన్నా ముందైతే మా ఫ్యామిలీ మెంబర్స్, వాడి ఫ్రెండ్స్ చాలా సపోర్ట్ చేశారండి. వాళ్ళంత సపోర్ట్ చేసినందుకు వాడు కూడా బాగా చదివి సాధించాడండి సీఏ. వాడు ఎప్పుడో ఒకటే చెప్తుండేవాడండి, వాడికి బాగా ఇష్టం వాడు కృష్ణవంశీ పేరు పక్కన సీఏ ఉండాలని చెప్పేసి వాడు అలాగే కష్టపడి వాడి పేరు పక్కన సీఏ కృష్ణవంశీ అనే నేమ్ అయితే వాడు తెచ్చుకున్నాడు. మా చాలా పూర్ ఫ్యామిలీ, కానీ మా అమ్మ మా నాన్న కష్టపడి చదివించారు వాడిని. నాన్నకి హెల్త్ అస్సలు బాగోదండి. అయినప్పటికీ వాడి ఇంట్రెస్ట్ చూసి నాన్న ఇంకా ఇంకా కష్టపడి వాడిని చదివించారు. అమ్మ టైలరింగ్ చేస్తూ, అమ్మకు కూడా హెల్త్ అస్సలు బాగుండేది కాదు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని వాడు చదవడం అనేది గ్రేట్ అండి. అలాగే 10th అన్నయ్య అస్సలు చదివేవాడు కాదండి. సో మా సార్ పిలిచి అన్నయ్య గురించి అమ్ముతని చెప్పి దెబ్బలాడారు. మీ అబ్బాయి ఎలా అయితే చదవలేడు, అసలు మీ అబ్బాయి 10th పాస్ అవ్వడం కూడా కష్టమని చెప్పారండి ఒకనప్పుడు మా సారు. కానీ అన్నయ్య అలా కాదండి. అది దృష్టిలో పెట్టుకొని నేను ఎందుకు చదవలేను, నేను చదవగలను, నేను సాధించగలను అని చెప్పి ఇంటర్కి వచ్చాడు. 10th అయితే పాస్ అయ్యాడు. వాడు ఇంటర్కి వచ్చి ఇంటర్లో కాలేజ్ ఫస్ట్ వచ్చాడండి. వాడు పేపర్లో కూడా పడ్డాడు. అలాగే వాడికి ఎందుకు అనిపించిందో తెలియదు. మా పరిస్థితి కూడా కాదు సీఏ చదివించాలి అన్నంత ఫ్యామిలీ అయితే మాది కాదండి. వాడు ఇంట్రెస్ట్ చూసి మా అమ్మ మా నాన్న వాడిని చదివించారు. వాళ్ళు అంత కష్టపడి చదివించినందుకు కూడా వాడు ఫలితం అనేది ఇచ్చాడు వాళ్ళకి. సో ఇప్పుడు మా అమ్మ మా నాన్న మా ఫ్యామిలీ అందరం అయితే చాలా హ్యాపీగా ఉన్నాం వాడు సీఏ అయినందుకు. వాళ్ళతో పాటు మాతో పాటు వాళ్ళ ఫ్రెండ్స్ బాగా హెల్ప్ చేసినందుకు ఇంకా ఇంకా హ్యాపీగా ఉందండి. వంశాన్ని ఇలాగే ఎంతమంది కష్టపడి వాడిని చదివించినందుకు వీడు కూడా అవన్నీ దృష్టిలో పెట్టుకొని చదవలేని పిల్లలు చాలామంది ఉంటారు కదండి, వాళ్ళందరినీ ఎక్కడున్నారో బయటికి తీసుకొచ్చి వాళ్ళందరినీ చదివించి చాలామందికి వాడు మంచి భవిష్యత్తు ఇవ్వాలి. నాకు తెలుసు మా అన్నయ్య చాలామందికి మంచి లైఫ్ ఇస్తాడు. వాడు బాగుంటే 10 మంది బాగుంటారండి. కంగ్రాచులేషన్స్ అన్నయ్య అండ్ ఆల్ ది బెస్ట్. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను కృష్ణవంశీ వాళ్ళ బావగారిని మాట్లాడుతున్నాను. నా పేరు సురేష్ అండి. కృష్ణవంశీ సీఏ పాస్ అయినందుకు గాను మా అందరికీ చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే సీఏ పాస్ అవ్వడం అంటే చాలా కష్టం, అది అందరికీ తెలిసింది. అది కూడా ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చి సీఏ పాస్ అవ్వాలనేసి అనుకుంటే అది ఇంకా కష్టం అండి. అయినప్పటికీ వంశీ సీఏ పాస్ అవ్వడానికి కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో పాటు వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఎంత హెల్ప్ చేశారు. దానికని వాళ్ళ ఫ్రెండ్స్కి కూడా ఒకసారి థ్యాంక్స్ చెప్తున్నాను అందరికీ. వంశీ వాళ్ళ అమ్మగారు నాన్నగారు వాళ్ళ చెల్లి కూడా బాగా కష్టపడ్డారండి. ఎందుకంటే నెలకి ఇంటరెంట్ కట్టుకొని వచ్చి ఈ వంశీ ఫీజులు కడుతూ చదివించాలంటే అది జరగని పని అండి సీఏ వాళ్ళకి. దానికని వంశీ ప్రయత్నం కూడా చాలా ఉంది. ఎందుకంటే మార్నింగ్ ఎప్పుడు వెళ్ళి నైట్ వచ్చేవాడు, ఒక్కోసారి స్టడీ హాల్స్లోనే పడుకొని ఉండిపోయేవాడు. అలా కష్టపడి వంశీ స్థాయికి వచ్చాడండి. దానికి కానీ వంశీకి కూడా ఆల్ ది బెస్ట్ చెప్తున్నా. వాళ్ళు ముగ్గురు సంపాదించే దానిలో 80% కృష్ణవంశీ చదువుకే ఖర్చు చేసేవారు. 4 ఏళ్లు కాలేజ్ లైఫ్ లేదు, ఫ్రెండ్స్ లేరు, టూర్లు లేవు, కనీసం ఫ్యామిలీతో కూడా టైం స్పెండ్ చేయలేదు. లైబ్రరీ, జిరాక్స్ సెంటర్ల చుట్టూ తిరగడంలోనే జీవితం సమయం కరిగిపోయాయి. వంశీ ఎంత కష్టపడి ఎలా చదువుతాడా, మా ఇంట్లో అద్దె కట్టుకోలేకపోతున్నాడు, చదువు ఎలా చదువుతాడని మేము ఆశ్చర్యపోయామండి. మాకు చాలా సంతోషంగా ఉంది. ఇల్లు లేదు అయినా అంత కష్టపడి చదివారు, అద్దె కట్టలేకపోతున్నారు. వీళ్ళు అసలు చదివించగలరా అనుకునేవాళ్ళం మేము, కానీ వాళ్ళు బాగా కష్టపడి చదివించారండి. హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. నా పేరు తులసి అండి. మా ఇంట్లో వంశీ వాళ్ళు రెంట్కు ఉండేవారు. వచ్చినప్పుడు చాలా ఇదిగా ఉండేవారు. వాళ్ళు తినడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉండేది. ఆవిడ వంశీకృష్ణ వాళ్ళ అమ్మగారు టైలరింగ్ చేసేవాళ్ళండి. వాళ్ళ నాన్నగారు షాప్లో పనిచేసేవారు. వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉండేది, తినడానికి కూడా రోజు ఉండేది కాదు. కానీ వంశీ సీఏ చదువుతున్నాడంటే ఎలా చదువుతాడు, అమౌంట్ అది ఎలాగా ఏంటి అనేసి మేము అనుకునేవారు. కానీ వాళ్ళ అమ్మగారు వాళ్ళ నాన్నగారు చాలా కష్టపడి చదివించారండి. వంశీ సీఏ పాస్ అయినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. ఏంటి జీవితం, నా వల్ల కాదు అని అనుకున్నాడు. అనుకొని ఆగిపోలేదు, సైకిల్ మీద వెళ్తూనే ఉన్నాడు. 10, 20, 30, 40, 50, 60 కిలోమీటర్లు ఆగకుండా సుడిగాలి లాంటి ఆలోచనల్ని మోసుకుంటూ వెళ్లి
ఒక వైజాగ్ బీచ్ లో ఆగాడు. ఆత్మహత్య చేసుకోవడానికి రెడీ అయ్యాడు. ఇక్కడ సముద్రంలో కెరటాల్లాగే కృష్ణవంశీలో ఆలోచనలు ఎగసిపడుతున్నాయి. ఒక అల కిందకు దూకుతుంటే ఇంకో అల పైకి ఎగిసిపడుతోంది. అతని ఆలోచనలు కూడా ఒకటి పాజిటివ్, రెండు నెగిటివ్. టైలర్ పనిచేసే తల్లి గుర్తుకొచ్చింది. చెల్లి త్యాగం గుర్తుకొచ్చింది. రోజంతా కష్టపడి పనిచేసి ఇంటికొచ్చే తండ్రి గుర్తొచ్చాడు. తనే ప్రాణం అనుకున్న వాళ్ళు ఉన్నప్పుడు ప్రాణాలు తీసుకోవడం కరెక్ట్ కాదనుకున్నాడు. తిరిగి ఇంటికొచ్చేశాడు. కృష్ణవంశీ ఒక తిరుగుబాటులా తిరిగి చదవడం మొదలుపెట్టాడు. పగలు రాత్రి తేడా లేకుండా కష్టపడ్డాడు. హాయ్, నా పేరు రాంబాబు కోరాడ. మాది సక్సెస్ రీడింగ్ రూమ్ అండి. నాకు చిన్న స్టోరీ అనేది మా స్టడీ రూమ్లో బాగా ఇన్స్పిరేషన్స్గా అనిపించింది. ఆ అబ్బాయి పేరు కృష్ణవంశీ అండి. సో అతను అనేది చాలా పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చాడండి. బాగా ప్రాక్టీస్ చేసి ఒక మంచి సక్సెస్ఫుల్ పర్సన్గా 24 అవర్స్ కూడా అబ్బాయి అనేది బాగా చదువుకొని ఒక మంచి ఉన్నతమైన స్థాయిలోకి అనేది ఎదిగాడండి. సో ప్రతి స్టూడెంట్ కూడా ఇలాగే చదువుకుంటూ ఒక మంచి పేరు ఉన్నతమైన స్థాయిలో ఉండాలని సక్సెస్ రీడింగ్ రూమ్ మేనేజ్మెంట్ తరపు నుంచి నా యొక్క కృతజ్ఞతలండి. హాయ్ అండి, నా పేరు శ్రీకాంత్ బత్తిని. ఇక్కడ నాతో పాటు నేను జాయిన్ అవ్వక ముందే ఒక అబ్బాయి ఎవరో ఉన్నారండి. అతను కృష్ణవంశీ అని అతను చూసి మేము మాలాంటి వాళ్ళము ఇన్స్పైర్ అయ్యామండి. ఎందుకంటే అతను అతని యొక్క డిసిప్లిన్ కానీ, అతని యొక్క డెడికేషన్ కానీ, అతని యొక్క స్ట్రగులింగ్స్ అన్నీ నేను దగ్గరుండి చూశానండి. ఎందుకంటే అతను పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చారు. అలాగే వాళ్ళ యొక్క తల్లిదండ్రులు కానీ అందరూ ఒక సాదాసీదా ఒక మధ్యతరగతి పేద ఫ్యామిలీ అండి. అతను ఇప్పుడు మాకు మంచి హోదాలో ఉన్నారు. సీఏ ప్రిపేర్ అయ్యి మంచి హోదాలో ఉన్నారు. రోజుకు 18 గంటలు చదివి 5వ తన సీఏ కలను నిజం చేసుకున్నాడు. ఈ కల సాకారం చేసుకోవడానికి అతనికి 7 ఏళ్లు పట్టింది. జగతిని జయించుదాం, చరితని లిఖించుదాం, భవితని సవాలు చేసే కవాతు చేద్దాం, నడుములు బిగించుదాం. థ్యాంక్ యూ వంశీ, థ్యాంక్ యూ సో మచ్. బికాస్ ఆఫ్ నీ వల్ల మాకు చాలా మంచి పేరు వచ్చింది. మాకు అండ్ ఆర్ఎస్ అకాడమిక్ కాలేజ్ కూడా చాలా మంచి పేరు తీసుకొచ్చారు. సో ఇలాగే మీరు ఫ్యూచర్లో కూడా అవునా ఇంకా ఇంతకన్నా మంచి పొజిషన్కి వెళ్ళి మీరు మీ ఫ్యామిలీని ఇంకా మంచి గ్రోత్ తీసుకురావడానికి మీరు 100% కృషి చేస్తారని చెప్పి నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. అలాగే మీరు కొన్ని గోల్స్ పెట్టుకున్నారు. నాలాగా నేను కింద నుంచి వచ్చాను కాబట్టి అలాగే ఆ కష్టం అంతా తెలిసిన వ్యక్తి కాబట్టి అలాగే నాలాంటి స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా నేను ఫ్యూచర్లో నాకు వచ్చే శాలరీ నుంచి నాకు వచ్చిన ఇన్కమ్ నుంచి నేను కొంత కాంట్రిబ్యూట్ చేస్తాను. అలాగే 100 మెంబర్ స్టూడెంట్స్ నేను కూడా ఇలా చదివించి అవునా వాళ్ళ ఫ్యామిలీ కూడా నా ఫ్యామిలీ లాగా నేను కూడా ఒక టార్చ్ బేరర్ లాగా ఎలాగైతే ఉన్నానో అలాగే వాళ్ళ ఫ్యామిలీ కూడా అవ్వడానికి నేను 100% కృషి చేస్తానని చెప్పి తను చెప్పాడు. ఐ ఫీల్ వెరీ హ్యాపీ అండ్ ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్ మిస్టర్ వంశీ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్ అండ్ యూ గుడ్ డెఫినెట్లీ అచీవ్ ద ఆల్ గోల్స్. ఓకే. 2500 రోజుల కఠోర ప్రయాణం, లక్షలు పోసినా సీఏ కావడం కష్టమనే నానుడిని అబద్ధం చేస్తూ ఇంటి దగ్గరే ఉండి 2022లో సీఏ సాధించాడు. ఈ సంవత్సరం మన దేశంలో సీఏ పట్టా అందుకున్న 4009 మంది విద్యార్థుల్లో కృష్ణవంశీ ఒకరు. సీఏ పూర్తి చేయగానే హైదరాబాద్లోని కికు లాజిస్టిక్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలో ఉద్యోగంలో చేరాడు. ఇది కృష్ణవంశీ జీవితంలో వచ్చిన రెండో మలుపు. వంశీ ఆత్మవిశ్వాసాన్ని, మారుమూల ప్రాంతం నుండి ఎదిగి వచ్చిన తీరును చూసి కికు సీఈఓ కిరణ్ కుమార్ అక్కున చేర్చుకున్నాడు. మెరుగైన సీఏగా తీర్చిదిద్దాడు. ఫలితంగా ఒకప్పుడు ధైర్యం, ఆత్మవిశ్వాసం కోల్పోయిన వంశీ ఇప్పుడు 100 మంది సీఏలను తయారు చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాడు. ఇది ఒక సాధారణ వ్యక్తి చేసిన అసాధారణ ప్రయత్నం. ఇది ఎన్ని అవరోధాలు వచ్చినా నిలబడి గెలిచిన ఆత్మవిశ్వాసం. ఇది త్యాగాల బాటలో ప్రతి సీఏ విద్యార్థికి స్ఫూర్తినిచ్చే విజయం. ఇది సీఏ కృష్ణవంశీ కథ. హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈస్ కృష్ణవంశీ. నౌ ఇట్స్ సీఏ కృష్ణవంశీ. ఈ కథ కేవలం కృష్ణవంశీ ఒక్కరిదే కాదు, సీఏ స్టూడెంట్గా పదే ఫెయిల్ అవుతున్న ప్రతి ఒక్క సీఏ స్టూడెంట్ది ఈ కథ. చాలామంది సక్సెస్ అవుతూ ఉంటారు అండ్ కొందరు అన్సక్సెస్ఫుల్గానే మిగిలిపోతూ ఉంటారు. ప్రతి ఒక్కరికి ఈ కథతో సంబంధం ఉంటుంది. నేను ఈ కథ బయటికి రావడం చాలా గొప్పగా ఫీల్ అవుతున్నాను. బికాస్ కంకిపాటి కిరణ్ కుమార్ సార్ గారు వల్ల ఈ కథ బయటకు వస్తుంది. అండ్ ఇదే చాలా కథలు ఇంకా తెరవని కథలనే ఉన్నాయి. అండ్ వాళ్ళందరిది కూడా ఇదే కథ. చిన్నప్పటి నుంచి రకరకాల ప్రాబ్లమ్స్తో ఫేస్ చేస్తూనే ఉంటున్నాం. ఒకవైపు లవ్, ఒకవైపు హెల్త్, ఒకవైపు అమ్మ నాన్న కష్టం, చాలా సిచ్యువేషన్స్ని ఫేస్ చేసుకుంటూ మనం ఎట్టకేలకు బయటికి రావాల్సి ఉంటుంది. అండ్ వెన్ అవర్ సిచ్యువేషన్ డిమాండ్స్ వీ హ్యావ్ టు కమ్ అవుట్ ఆఫ్ ద స్ట్రగుల్స్ అండ్ థ్రెట్స్, వాట్ ఎవర్ ద థింగ్స్ వీ హ్యావ్ టు ఫేస్. థ్యాంక్ యూ కిరణ్ కుమార్ సార్. ప్రతి ఒక్క సీఏ స్టూడెంట్ ఈ కథ బయటికి రావడం వల్ల మీకు రుణపడి ఉంటారు. వై బికాస్ ప్రతి సీఏ స్టూడెంట్కి వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు అనేది ఎవరికీ తెలియదు. ఈ తెలుగు సీఏ వల్ల అందరికీ తెలుస్తుంది. నేను సీఏ చదవడానికి మా ఫ్రెండ్స్ నాకు చాలా హెల్ప్ చేశారు.
Bipul, Prasad, and I cannot mention the name, but a lot of friends and their work towards me and their affection and love towards me. I cannot express the feelings. They helped me a lot. And నేను సీఏ అవ్వడం వెనక చాలా అమ్మా నాన్న కష్టం ఉంది. అండ్ నన్ను చదివించడం కోసం మా చెల్లి కూడా చదువు ఆపేసి తను కూడా వర్క్ చేయాల్సి వచ్చేది. ఈ కథ మా చెల్లి సాక్రిఫైస్ కూడా. అండ్ ప్రతి ఒక్క ఫ్యామిలీలో కూడా అమ్మా నాన్న అలానే వాళ్ళ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ ప్రతి ఒక్కరు సపోర్ట్ చేస్తూ ఉన్నట్లయితే నాలాంటి మంది చాలా సీఏలు ఇంజనీర్లు అయ్యేటోళ్ళు. కానీ మా ఫ్యామిలీ సపోర్ట్ చేసినంతగా నేను ఇప్పటికొచ్చి ఎవరిని చూడలేదు. అండ్ వాళ్ళని ఇన్స్పైర్ చేసుకుంటూ నేను ప్రతి క్షణం చదువుతూ ఉండేటోడిని. అండ్ నా చదువుకునేటప్పుడల్లా నాకు ఒక డ్రీమ్ ఉండేది. ఏంటంటే మా అమ్మ నాన్న సపోర్ట్ చేసినంతగా ప్రతి ఒక్క ఫ్యామిలీకి సపోర్ట్ ఉన్నట్లయితే వాళ్ళు కూడా మంచిగా సీఏలు అయ్యేటోళ్ళు కాబట్టి. అండ్ అటువంటి ఫ్యామిలీ ఏవైతే ఉన్నాయో వాళ్ళని ఒక 100 మెంబర్స్ని సీఏగా చేయాలనేది నా డ్రీమ్. మనం అనుకుంటూ ఉంటే అది కేవలం డ్రీమ్గానే ఉంటుంది. అండ్ వెనెవర్ మన డ్రీమ్ని మనం బయటికి చెప్తామో దెన్ ఇట్ విల్ బికమ్ అన్ ఆబ్లిగేషన్. అండ్ వెనెవర్ ద డ్రీమ్ బికమ్స్ అన్ ఆబ్లిగేషన్ అండ్ బై హూక్ ఆర్ క్రూక్ వీ హ్యావ్ టు డూ ఇట్. అండ్ ఐ విల్ డెఫినెట్లీ ట్రై టు అచీవ్ మై డ్రీమ్. అండ్ నేను వర్క్ చేస్తున్న కంపెనీ కీకు లాజిస్టిక్స్ ప్రైవేట్ లిమిటెడ్. మా ఫౌండర్ కంకిపాటి కిరణ్ కుమార్ సార్. ద వే హీ థింక్స్ అబౌట్ ద సొసైటీ అండ్ ద పీపుల్, ఐ రియలీ అప్రిషియేట్ దట్. అండ్ సార్ ప్రతి ఒక్కరికి కావాల్సింది లైఫ్లో ముందుకు వెళ్ళడానికి లైక్ మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ అండ్ టైపింగ్ యాజ్ వెల్ యాజ్ ఇంగ్లీష్ స్పీకింగ్. అండ్ ఈ 3 ఎవరికైతే ఉంటాయో ప్రతి ఒక్కరు లైఫ్లో వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా సరే సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళగలరు. అయితే ఈ 3 కోచింగ్స్ కిరణ్ కుమార్ సార్ ప్రతి ఒక్క ఎంప్లాయీకి ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఐ రియలీ అప్రిషియేట్ దట్. అండ్ వాళ్ళ స్కిల్స్, టెక్నికల్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకునే అవకాశం ఇదంతా ఈ కీకు లాజిస్టిక్స్ ప్రైవేట్ లిమిటెడ్లో దొరుకుతుంది. అమ్మ నాన్న వాళ్ళ హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే ఐ కెనాట్ ఎక్స్ప్రెస్ యూ వై బికాస్. అండ్ యూనో అమ్మకి టైలరింగ్ చేస్తూ ఉంటారు, అమ్మకి సైటికా పెయిన్ యాజ్ వెల్ యాజ్ నాన్న రీబటన్ వర్కింగ్. ఆ ఫైలింగ్ నుంచి వచ్చే పౌడర్, ఆ పొగ ఆస్మా పేషెంట్స్ అస్సలు ఉండకూడదు అక్కడ. బట్ నాన్న అమ్మ అదే చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఎంత కష్టం వచ్చినప్పటికీ వాళ్ళ పని నుండి వెనక్కి వచ్చేవారు కాదు. అండ్ దట్ రియలీ మోటివేట్స్ మీ వెనెవర్ మై హెల్త్ disturbs and whenever my motivation comes down, and at that time I really think about them and how they were do their work, and they are especially trying to do the hard work especially for me. And నా కోసమైతే కాదు కేవలం, ఎందుకంటే నేను ఒక్కడిని ఒకవేళ సీఏ చేయగలిగితే ప్రతి ఒక్కరు సీఏ చేయగలరు. ఎందుకంటే వై బికాజ్ I'm a very much duller. Why? Because I cannot even remember whatever the questions or answers I read, and that is actually fact. బట్ నాకు ఎప్పుడు ఇలా డిమోటివేట్ అయినప్పటికీ అమ్మ నాన్న వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళు పదే పదే అదే వర్క్ చేస్తూ వాళ్ళు నన్ను సీఏ చేస్తూ ఉండేటోళ్ళు, చదివించేటోళ్ళు. అండ్ ఇది నాకు చాలా మోటివేషన్గా అనిపించింది. అండ్ యూనో మా చెల్లి తన ఎంటైర్ లైఫ్ తను సాక్రిఫైస్ చేస్తూ నా కోసం చదివించేది. అండ్ వీళ్ళందరి కోసం ఖచ్చితంగా నేను ఈ 100 CA డ్రీమ్ని నెరవేర్చుకోవాలని బలంగా ఫిక్స్ అవుతున్నాను. అండ్ ఐ విల్ డెఫినెట్లీ అచీవ్ ఇట్ ఫర్ దెమ్ అండ్ ఫర్ ద సొసైటీ. జై హింద్.